జనరల్ మీకు కావాల్సింది నేను వాళ్ళను వదిలేయండి. మిస్టర్ హనుమంతయ్య, అదెలా కుదురుతోంది? నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంత లాసో నీకు తెలుసా? గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదులు. స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులమైతే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా? దొంగ నాయాల కొడుకులా. మా నేల తల్లి జోలికొస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకటానికి మేమేం మీలా చేతకాని తెల్లకోతలం కాదు. మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలో అడుక్కో. ఓకే ఓకే, వాళ్ళని వదిలేస్తాం. బట్ వన్ కండిషన్, మేం పెట్టిన గేమ్ లో మీరు గెలవాలి. చెప్పు. అది పెట్టింది మీ శిష్యుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చెప్పు. ఏం లేదయ్యా, మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని, వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా. మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం. మధ్యలోంచి మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. వీణ్ణి తాకి నువ్వు మైలపడద్దు. హనుమంతయ్య, దిస్ ఇస్ ఎ డెత్ గేమ్. ఆర్ యు రెడీ? సూర్యుడు అస్తమించేది రేపటికి అందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రై సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకునే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది. మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపుంకాలు ఇస్తానని మాట ఇచ్చారు. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడగకముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు. మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా ముందు. మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, చావన్నదే తప్పనిసరి అయితే అందరం కలిసే చచ్చిపోతామయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూసారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, yes, మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. చెప్పు. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా,
నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచ్చా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళు, వరుసల్లో నిలబెట్టు. మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళి ఆ చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్నేమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి. లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. రేయ్ నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న. నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, నన్ను క్షమించయ్యా. రేయ్ సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీ కోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి. ఊరు కోసమే నువ్వు ఉండాలి. రేయ్, జనం కోసమే బతుకు. రేయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే చస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాచులని నా చావుతో మరోసారి రుజువు అవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలే నా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం బహారా హుషార్, బహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. సీతారామయ్య అయ్యా, అయ్యా.
మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవటానికి. ఎంత సాహసం, ఎంత ధైర్యం, ఎంత విక్రమమెంత అది హనుమంతుడెను తీరిపోయిన సాహసంలో అనితరం విముక్తికింతటి అయ్యో నేను ద్రోహినని తెలిసిన వీళ్ళెవ్వరూ బతకూడదు. కృష్ణమూర్తి, మా ప్రాణాలు కాపాడడం కోసం ఊరి జనం అంతా వాళ్ళ ప్రాణాలు అడ్డేశారు. వాళ్ళ శవాల మధ్యలో మేము ఉండిపోయాం. మేం కూడా చనిపోయాం అనుకుని కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత మేం తలా ఉదారైపోయాం.